సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇజ్రాయిల్ వాళ్ళు మన లెబనాన్‌లో దాదాపు 20 రోజుల నుంచి కూడా అటాక్స్ చేస్తూ వస్తున్నారు. అంటే హిజ్బుల్లా చీఫ్‌ని హతం చేయాలన్న ఒక ఉద్దేశ్యంతో వాళ్ళు చేశారు. వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఆ కార్యక్రమాన్ని కూడా ఫినిష్ చేశారు. కానీ దీని పట్ల ఇప్పుడు ఇరాన్ మాత్రం గుర్రుగా ఉంది. నిన్న 200 మిసైల్స్‌ని మన ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. సో, ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం అయితే ఇరాన్‌కి, ఇజ్రాయెల్ మధ్య నెలకొంది. అటు అమెరికానేమో ఇజ్రాయెల్‌కి మద్దతు తెలుపుతుంటే, రష్యానేమో ఇరాన్‌కి మద్దతు తెలుపుతుంది. అంటే ఒక మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా అన్నట్టుగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలైతే నడుస్తున్నాయి సార్. అసలేంటి వీళ్ళ మధ్య ఈ గొడవలు? వాటి చరిత్ర గురించి ఒకసారి మీ మాటలో చెప్తారా అంటే సార్? ఇది ఇప్పటి గొడవ కాదు. హ్మ్. ఇది చాలా కాలంగా ఇజ్రాయిల్‌కి ఆ పక్కన ఉన్నటువంటి అంటే క్రిస్టియానిటీకి ఒక రకంగా ఇస్లాంకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చూడొచ్చు. ఈ జమ్మూ కాశ్మీర్‌లో దీని ప్రతిధ్వనులు వినిపించినాయి. హ్మ్. జమ్మూ కాశ్మీర్ ప్రజలు వీధుల్లోకొచ్చి అక్కడ లెబనాన్‌లో వీళ్ళు చేసినటువంటి దాడుల్లో మృతి చెందినటువంటి ఇస్లాం గురువు గురించి వాళ్ళు ఆందోళన చేయటం మనం చూసాం. అవును. అంటే ఒక రకంగా ఇజ్రాయిల్‌కి సంబంధించి ఇది పాలస్తీనా గొడవ మనం చూసాం. గాజాలో దాడులు అవును. ఇవన్నీ. హ్మ్. అంటే మధ్య ఆసియా ప్రాంతం ఇది. మధ్య ఆసియా ప్రాంతంలో 3 మతాలు పుట్టాయి. 3 మతాలు ఇప్పుడు ప్రపంచంలో ఇబ్బందికరంగా ఉన్నటువంటి 3 మతాల పుట్టుక అక్కడే జరిగింది. ఓకే. అది ఆర్యులు అక్కడి నుంచే వచ్చారు. ఆర్య మతం అని చెప్తున్నారు కదా హిందూ మతాన్ని. కాబట్టి దీని తాలూకా మూలాలు ఉన్నాయి. అలాగే క్రిస్టియానిటీ అక్కడే. దాంతోపాటు అరబ్బు మతం అని అంటున్నారు. ఇస్లాం అని ఇప్పుడు అంటున్నారు. ఈ 3 అక్కడే ఆవిర్భవించటం అనేది మనకు తెలుసు. చాలా పదాలు కలుస్తాయి ఈ 3 మతాల మధ్య. మీరు ఇబ్రహీం అనే పేరు ఒక మతంలో ఉంటుంది. దాదాపు అలాంటి పేరే అబ్రహాం అనే పేరుతో ఇంకో చోట ఉంటుంది. బృహస్పతి అనే పేరుతో ఇంకో చోట ఉంటుంది. ఇలా చాలా పేర్లు పోలికలు కూడా కనిపిస్తాయి. చరిత్రల పోలికలు కూడా కనిపిస్తాయి. క్రీస్తు చరిత్రకి కృష్ణుడి చరిత్రకి పోలికలు కనిపిస్తాయి. భాగవతానికి బైబిల్కి పోలికలు కనిపిస్తాయి. ఇది ఒక రకంగా కృష్ణుడు తల్లి గర్భంలో అతను జన్మిస్తే అంటే దేవకి గర్భం నుంచి వచ్చేటువంటి బిడ్డ ద్వారా కంసుడికి ప్రాణ ప్రమాదం ఉంది అని తెలిసిన తర్వాత ఆ బిడ్డని చంపేయడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఆ తర్వాత ఆ బిడ్డ ఎక్కడికో వెళ్ళిపోయాడని తెలిసిన తర్వాత పిల్లలందరినీ చంపేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలందరినీ. హ్మ్. దాదాపు ఇలాంటి కథే మీకు బైబిల్లో కూడా కనిపిస్తుంది. క్రీస్తు ఆ మరియ పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం పొందిన తర్వాత ఆ గర్భవతుల్ని అందరినీ చంపేయడానికి ఆయన ప్రయత్నం చేయటం అక్కడ రాజు ఈ హేరోదు రాజు నుంచి ఆవిడ్ని కాపాడుకోవటం కోసం ఆవిడ్ని తీసుకుని ఈజిప్ట్కి అక్కడికి పారిపోతాడు ఆయన. ఇలా ఈ పోలికలు కనిపిస్తాయి. భాగవతానికి బైబిల్కి చాలా సన్నిహిత పోలికలు ఉంటాయి. ఈ 3 మతాల మధ్య ఒక లింకు కనిపిస్తుంది. భాషాపరంగా కూడా కనిపిస్తుంది. హ్మ్. భాషల పరంగా కూడా ఉర్దూకి హిందీకి ఉన్నటువంటి పోలికలు, సంస్కృతంతో దీనికి ఉన్నటువంటి రిలేషను, ఇవన్నీ కూడా ఈ 3 మతాలకి ఉన్నటువంటి ఇవన్నీ ఒక చోట నుంచి పుట్టాయనటానికి కొంత బీజ రూపంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని విధాలుగాను. కాబట్టి ఈ ప్రాంతంలో ఎవరుండాలి? ఇప్పుడు యూదులకి సంబంధించిన గొడవ, యూదులు వాళ్ళు ఎక్కడుండాలి అనేది, క్రిస్టియానిటీ ఎక్కడ ఉండాలి అనేది, ఇదంతా చాలా కాలం పాటు. ఇప్పుడు పాలస్తీనా గొడవ ఏంటి? మా ప్రాంతంలో మేము నిర్వాసితులం అయిపోయాము అని చెప్పి వాళ్ళు అతి కష్టం మీద ఒక దేశం ఏర్పాటు జరగటం, వాళ్ళ మీద ఇప్పటికీ ఇజ్రాయెల్ దాడులు చేయటం చూస్తున్నాం మనం. హ్మ్. అరాఫత్ పోరాటం అంతా అదే కదా. దాని గురించే ఆయన పోరాడి చివరికి రకరకాల పరిస్థితుల్లో చనిపోయాడు. ఇలా మొదటి నుంచి కూడా కాంప్లికేటెడ్ ఏరియా అది. ప్రధానంగా క్రైస్తవ ఇస్లాం మతాల మధ్య అరబ్బు దేశాలకి క్రైస్తవాన్ని నమ్ముకుని, అంటే క్రైస్తవానికి అది పుణ్యక్షేత్రం ఇజ్రాయెల్ అనేది.
ఇది దాన్ని కాపాడుకునే ప్రయత్నము, దాంతో పాటు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా అరబ్ దేశాల మీద దాడులు చేయటం ఇది జరుగుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి లెబనాన్ మీద జరుగుతున్నటువంటి దాడుల వెనకాల కూడా ఈ గొడవ ఉంది. ఓకే. అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉంది దీని వెనకాల. ఇది కేవలం మతపరమైన యుద్ధాలుగా బయటకు కనిపిస్తాయి కానీ మతపరమైన యుద్ధాలు కాదు. ఇది మతపు కోణం తీసుకుంటుంది కానీ చాలా సందర్భాల్లో జనాలను ఎమోషనలైజ్ చేయడానికి మతాన్ని వాడుతున్నారు కానీ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి దీని వెనకాల. ఆర్థిక ప్రయోజనాలు, ఆ ప్రాంతాన్ని తన కంట్రోల్లో ఉంచుకోవటం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నానికి సెంటర్ ఇజ్రాయెల్ అవుతుంది. ఇజ్రాయెల్ కేంద్రంగా తన ఆపరేషన్ చేస్తుంది. దీనికి క్రిస్టియానిటీని వాడతారు. దీనికి క్రిస్టియానిటీని వాడి క్రీస్తుని అడ్డుపెట్టి వ్యాపారం చేయటం అనే ప్రోగ్రాం ఒకటి నడుస్తుంది అక్కడ. అందులో భాగంగా ఈ అరబ్ దేశాల మీద దాడులు. ఈ అరబ్ దేశాల మీద దాడులు కంట్రోల్లో తీసుకోవటం, మేం చెప్పినట్టుగా మీరు వ్యవహరించాలి అనటం. అలాగే ఇవన్నీ చమురు దేశాలు ఉన్నాయి అక్కడ. ఈ చమురు నిల్వల మీద కంట్రోలు, ఆధిపత్యం అనేది కూడా అంతర్భాగంగా నడుస్తుంది దీనిలో. రాజకీయ ఆధిపత్యం కాదు, అక్కడ ఉన్నటువంటి భూగర్భ నిధుల మీద అజమాయిషీ కోసం జరిగేటువంటి యుద్ధం ఇది. ఆ కంట్రోల్ మిస్ అవ్వకుండా ఇప్పుడు అవతల నుంచి ఒక అటాక్ మొదలైంది, అరబ్ దేశాల నుంచి ఒక ప్రతిఘటన మొదలైంది. ఆ ప్రతిఘటనకి కూడా ప్రపంచంలో ఇప్పుడు అమెరికాని వ్యతిరేకించే శక్తులు అక్కడ వ్యవహరిస్తున్నాయి. రష్యా మద్దతు ఇవ్వటం దీని వెనకాల ప్రోగ్రాం అది. సో వాళ్ళు వాళ్ళకి బాసటగా నిలబడుతున్నారు. వీళ్ళకి బాసటగా చాలా దేశాలు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు ఈవెన్ భారతదేశం ఇంకా స్టాండ్ ప్రకటించలేదు కానీ ప్రకటిస్తే అటే స్టాండ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకునే ప్రమాదం ఉంది, తీసుకుని ప్రకటించే ప్రమాదం ఉంది. ఇంకా ఆ పరిస్థితి దాకా రాలేదు వ్యవహారం. ఇది అంటే అమెరికా చాలా కాలంగా ఆడుతున్నటువంటి క్రీడ. ఇది ఒక గేమ్ మాత్రమే. దీనిలో చాలా మంది చనిపోతున్నారు అక్కడ. అపార్ట్మెంట్లు కూల్చిపడేస్తున్నారు వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలతో. జనాలు జన నష్టం జరుగుతోంది. ఇది కొత్త కాదు, ఈ రోజున కాదు. వాళ్ళు గాజా మీద దాడులు చేసినప్పుడు కూడా చాలా మందిని చంపారు. వాళ్ళు పాలస్తీనా మీద దాడి చేసినా, లెబనాన్ మీద దాడి చేసినా, లేకపోతే ఇరాను ఇరాకు మధ్య గొడవ పెట్టి ఆ ఏరియాలో గల్ఫ్ వార్ అనే పేరుతో వాళ్ళు చేసిన దుర్మార్గాలు. ఈవెన్ సద్దాం హుస్సేన్ని యుద్ధ ఖైదీగా బంధించి తీసుకుపోయి గల్ఫ్ వార్లో తీసుకెళ్ళి ఏం చెప్పారు అతన్ని చంపడానికి ముందు ఏం చెప్పింది అమెరికా? అతని దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, ఇతని వలన ప్రపంచం మొత్తానికి కూడా వినాశనం సంభవించే అవకాశం ఉంది అని ప్రచారం చేసి ఆ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం అని చెప్పి అతన్ని చంపారు. సద్దాం హుస్సేన్ని చంపేసి ఆ తర్వాత అతని దగ్గర జీవరసాయన ఆయుధాలు లేవని చెప్పారు. అది ముందే చెప్పచ్చు కదా. ఈ లెవెల్ కాన్స్పిరసీ చేసి సద్దాం హుస్సేన్ని చంపిన చరిత్ర ఉంది అలా. ఇస్లాంని టార్గెట్ చేయటం, ఇస్లాం కంట్రీస్ని టార్గెట్ చేయటం, వాటిని సరెండర్ చేసుకోవటం. ఇప్పుడు ఆ సరెండర్ అయిపోయిన దేశాలు కొన్ని ఉన్నాయి. సౌదీ అరేబియా పరిస్థితి అదే కదా. వాళ్ళు కనిపించని లొంగుబాటులో అలా ఉంటారు ఎప్పుడు. ఇలా ఇండోనేషియా ఉంది, ఇలా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి. వాటి నుంచి వీటి మీద విమర్శలు చేయించి తనకు ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేసుకుని వీళ్ళ ద్వారా ఈ ఇజ్రాయెల్ ద్వారా వాళ్ళ మీద దాడులు చేయించడం అనే ప్రోగ్రాంలో అమెరికా తలమునకలై ఉంది. అది మనం చూస్తున్నాం ఇప్పుడు. దీనికి ఇది ప్రపంచ యుద్ధంగా టర్న్ తీసుకుంటుంది అనేది భ్రమ. ఆ కార్యక్రమం ఏం లేదు. ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమయ్యేటువంటి పరిస్థితుల్లోనూ ఎవరూ లేరు, అంత ప్రోగ్రాము లేదు అక్కడ. అది ఆయిల్ దేశాల మీద, చమురు దేశాల మీద ఆధిపత్యం కోసం జరుపుతున్నటువంటి ఒక పోరాటం. మా కంట్రోల్ తప్పితే ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి మీకు అనేది చెప్పడం కోసం చేస్తున్నారు. ఇంత జన నష్టం ఉంటుంది మీకు
అని చెప్తున్నారు. కొట్టి కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రయోజనం. ఇది కేవలం మతపరమైనటువంటి ఇది కాదు, మతపరమైనటువంటి చరిత్ర ఉంది దీనికి. ఈ 3 మతాలు అక్కడే ఆవిర్భవించడం అనే చరిత్రలో నుంచి, ఆ రెఫరెన్స్లో నుంచి చూస్తే మతపరమైన సున్నిత తత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా కొంత గందరగోళం చేయటం, ప్రజల్ని గందరగోళపరిచేటువంటి ప్రయత్నం జరుగుతోంది. యూదులకి అసలు భూమే లేకుండా చేశారు అనే ఒక నినాదంతో మొదలైనది. ఆ ప్రాంతాన్ని నడిపినటువంటి అంటే ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి జాతిగా యూదు జాతిని మాట్లాడతారు. యూదులు కాళ్ళు కడుక్కోవడం నేర్పిందే యూదులు ప్రపంచానికి అని చెప్తారు. వాళ్ళకి అసలు దేశమే లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనేది కదా. ఇలా వీళ్ళు ప్రతి చోటకి వెళ్ళి కల్లోలం సృష్టించిన చరిత్ర ఉంది. వీళ్ళు ఎక్కడ కాలు పెడితే అక్కడ కల్లోలమే, ఆ లెవెల్కి తీసుకెళ్లారు. కాబట్టి ఈ కల్లోలం వెనకాల వీళ్ళ పాత్ర కూడా ఉంది. ఇది ఒక పైన ఉపరితలంలో మనకి ఇస్లాం వ్యతిరేక పోరాటంగా కనిపిస్తుంది, కానీ దీని వెనకాల ఆర్థిక ప్రయోజనాలు, అమెరికా ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికా ఆర్థిక ప్రయోజనాల మేరకు మాత్రమే ఈ యుద్ధం జరుగుతోంది. ఇది ప్రపంచ యుద్ధంగా టర్న్ తీసుకుంటుంది అనే ప్రచారం పూర్తి అవాస్తవం. ఇది కొంతమందిని హతమార్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక సరెండర్ లెటర్ తీసుకుని అక్కడితో ఆగేటువంటి కార్యక్రమం మాత్రమే. ఇలాంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా గనక వ్యతిరేకత వ్యక్తమైతే ఈ కొట్టి కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రయత్నాల మీద ప్రపంచవ్యాప్తంగా అమెరికా మీద గనక నిరసన కార్యక్రమాలు పెరిగితే, ఇప్పుడు కాశ్మీర్లో జరిగింది అదే. ఎందుకు వీళ్ళని ఇస్లాంను టార్గెట్ చేస్తారు అనేది దాని మీద కూడా వ్యాఖ్యానాలు మొదలైనాయి. కాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు జరగడం మీద భారతీయ జనతా పార్టీ నాయకులు నోరు పారేసుకునే కార్యక్రమం మొదలుపెట్టేశారు ఆల్రెడీ. కాబట్టి దాన్ని సూచనగా తీసుకుని వీళ్ళు ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకునే ప్రమాదం ఏదో ఉంది అన్నది. అందుకని ఒక రాజకీయ క్రీడ జరుగుతోంది. రాజకీయ క్రీడ అది ఆర్థిక ప్రయోజనాలతో లింక్ అయి ఉన్నటువంటి రాజకీయ క్రీడ జరుగుతోంది. గల్ఫ్ చమురు దేశాల మీద కంట్రోల్ తప్పుతోంది అనిపించిన ప్రతిసారి అమెరికా ఏదో గొడవ చేస్తుంది అక్కడ. అందులో భాగమే ఈ గొడవ కూడా. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరసన రాకుండా చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ మన వాళ్ళు కూడా స్వామి భక్తి పరాయణతోనే నిన్న రెచ్చిపోయింది కాశ్మీర్ వాళ్ళ మీద. అమెరికా మీద ఉన్నటువంటి విధేయతతో వీళ్ళు రెచ్చిపోయారు. అంటే ఒక రకంగా క్రిస్టియన్ హిందూ మతాల మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్గా కూడా చూడొచ్చు దీన్ని. అండర్స్టాండింగ్ అంటే ఇన్ ది సెన్స్ అక్కడ అంటే అగ్రరాజ్యం క్రైస్తవ దేశం అయి ఉండటం వలన ఇంత గందరగోళం, ఇంత మతపరమైనటువంటి వ్యవహారము, ఆర్థికపరమైన వ్యవహారము, రాజకీయపరమైన వ్యవహారాలు ఇన్ని లింక్ అయి ఉన్నాయి అక్కడ. మధ్య ఆసియా అనేది కల్చర్కి మాత్రమే కాదు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలని కూడా నిర్వహించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి ప్రాంతం. కానీ అది సొంతగా నిర్ణయాలు తీసుకుని ప్రపంచాన్ని నడిపే పరిస్థితుల్లో లేకపోవడం అనేది విషాదం. వాళ్ళు కదా సంపద ఉన్నవాడు కదా ప్రపంచాన్ని రూల్ చేయాల్సింది. వాడేమో వీళ్ళ చేతుల్లో ఏదో రకంగా దాన్ని తన కంట్రోల్లో పెట్టుకుని చలాయించే ప్రయత్నమే చేస్తోంది. వాళ్ళు రైజ్ అయినప్పుడల్లా, వాళ్ళు నిరసన తెలియజేసినప్పుడల్లా ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఆ ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టడానికి వాళ్ళ మతపరమైనటువంటి ముద్ర వేస్తున్నారు. ఇలా మతాన్ని వాడుతూ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చడం కోసం అమెరికా చేస్తున్నటువంటి గేమ్లో భాగంగానే ఇప్పుడు లెబనాన్